Welcome to Competitive Exams Corner. So, 25th of April is regarded as a World Malaria Day. సో మలేరియా డేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. సో వరల్డ్ మలేరియా డే 2020 ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆన్ April 25th విత్ ద థీమ్ జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ. సో జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ అంటే సో మలేరియా ముందు నాకు రాకుండా చూసుకుంటాను అనేది దీని థీమ్ అనమాట. 2020కి సంబంధించిన వరల్డ్ మలేరియా డే థీమ్ ఏంటి అంటే జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ. నెక్స్ట్, వరల్డ్ మలేరియా డే వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 25th of April in 2007 by the 60th session of the World Health Assembly. వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో వాళ్ళ 60వ సెషన్లో ఈ వరల్డ్ మలేరియా డేని వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏంటి అంటే ఇట్ ఈస్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. నెక్స్ట్ చూడండి, అబౌట్ మలేరియా గురించి చూస్తే సో ఒక పారాసైట్ మామూలుగా అది కామన్గా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అది హ్యూమన్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటుంది. అండ్ స్ప్రెడ్ చూడండి, ఫీమేల్ అనోఫిలిస్ మస్కిటోస్ డిపాజిట్ పారాసైట్ స్పోరోజైట్స్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ హ్యూమన్ హోస్ట్. సో హ్యూమన్స్లోకి వాటి బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేస్తాయి. 4 kinds ఆఫ్ మలేరియా పారాసైట్స్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. అయితే మలేరియా పారాసైట్స్లో 4 రకాలవి చాలా హాని చేస్తాయి. ఒకటి ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్, నెక్స్ట్ పి వివాక్స్, పి ఓవలే అండ్ పి మలేరియే. సో ఈ 4 మనకు చాలా హాని చేస్తాయన్నమాట. ఇన్ అడిషన్ పి నోలేసి ఏ type of malaria that naturally infects masks in Southeast Asia also infects humans, causing malaria that is transmitted from animal to human. సో అది యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి మారుతుంటుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంది. నంబర్స్ చూడండి, మలేరియా ఈజ్ ఎ లీడింగ్ కాజ్ ఫర్ హ్యూమన్ మోర్బిడిటీ అండ్ మోర్టాలిటీ, అంటే చావులు అనమాట, మరణాలు. సో డిస్పైట్ హ్యూజ్ ప్రోగ్రెస్ ఇన్ tackling the disease, there are still 212 million new cases of malaria and 430,000 malaria-related deaths worldwide each year according to వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్. సో కొత్తగా మనకు 212 మిలియన్ మనకు కేసెస్ కొత్తగా రిజిస్టర్ అయ్యాయి అన్నమాట మలేరియాకి సంబంధించి. సో అందుకే మనము చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్, మరి ఇండియా ఏ రకంగా ముందుకెళ్తుంది అంటే సో ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ ఫైటింగ్ మలేరియా ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్స్ మలేరియా ప్రోగ్రామ్ ఈజ్ కంట్రీ ఓన్డ్ అండ్ కంట్రీ లెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ అలైన్మెంట్ విత్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీస్. సో గ్లోబల్గా స్ట్రాటజీస్ని యాక్సెప్ట్ చేసినప్పటికీ సో ఇండియా ఆ దేశపు స్టైల్లో ముందుకెళ్తుందన్నమాట. సో సెకండ్ పాయింట్ చూడండి, అట్ ద ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఇన్ 2015 ఇండియా ప్లెడ్జ్ టు ఎలిమినేట్ ద డిసీజ్ బై 2030. 2030 నాటికి మేము మలేరియాని పూర్తిగా ఎలిమినేట్ చేస్తామని చెప్పి ఆ ఈస్ట్ ఏషియా సమ్మిట్ 2015లో ప్లెడ్జ్ చేసింది, అంటే వాళ్ళకు ఒక హామీ ఇచ్చింది. సో అక్కడ ప్రమాణం చేసింది. ఫాలోయింగ్ దిస్ పబ్లిక్ డిక్లరేషన్ ఇండియా లాంచ్ 5-year నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ మలేరియా ఎలిమినేషన్. సో దీనికి అనుగుణంగానే మనకు ఇండియన్ గవర్నమెంట్ 5 సంవత్సరాల నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ మలేరియాని ఎలిమినేట్ చేయడానికి వాళ్ళు రచించారనమాట. సో దిస్ మార్క్డ్ ఏ షిఫ్ట్ ఇన్ ఫోకస్ ఫ్రమ్ మలేరియా కంట్రోల్ టు మలేరియా ఎలిమినేషన్. మలేరియాని కంట్రోల్ చేసే స్టేజ్ నుంచి మలేరియాని ఎలిమినేట్ చేయడానికి పూర్తిగా పూనుకుంది భారత ప్రభుత్వం. ద ప్లాన్ ప్రొవైడ్స్ ఏ రోడ్ మ్యాప్ టు అచీవ్ ద టార్గెట్ ఆఫ్ ఎండింగ్ మలేరియా ఇన్ 571 districts అవుట్ ఆఫ్ ఇండియాస్ 678 by 2020 నాటికి ఇండియాలో మొత్తం 678 జిల్లాలు ఉంటే అందులో 571 జిల్లాల్లో మలేరియాని పూర్తిగా అంతం చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృత నిశ్చయంతో పనిచేస్తోంది. నెక్స్ట్ లాస్ట్ చూడండి, కుర్గామా అంచలారే మలేరియా నిరాకరణ్. సో
DAMAN ఇనిషియేటివ్ అనమాట. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఇండియా చాలా ఇనిషియేటివ్స్ని తీసుకున్నారు మలేరియాకి సంబంధించి అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. బట్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఒడిషాకి సంబంధించిన ఈ DAMAN ఇనిషియేటివ్ మొత్తం చాలా సిగ్నిఫికెంట్ అనమాట. సో అండ్ అయితే ఒడిషా ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఒడిషా ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్ స్టేట్. సో మలేరియా చాలా ఎక్కువగా ప్రభావితం చూపిన రాష్ట్రాల్లో ఒడిషా కూడా ఒకటి అనమాట. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ద ప్రోగ్రామ్ ఇది జాయింట్లీ ఇంప్లిమెంటెడ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మలేరియా రీసెర్చ్ అంటే ICMR, అండ్ నెక్స్ట్ ICMR, నెక్స్ట్ NIMR, నెక్స్ట్ నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒడిషా అండ్ మెడిసిన్స్ ఫర్ మలేరియా వెంచర్. సో వీళ్ళంతా కలిసి ఈ మలేరియా మీద కలిసి పోరాడుతున్నారు. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద మలేరియా, వరల్డ్ మలేరియా డే 2020. సో ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి? జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ. థ్యాంక్ యూ. జై హింద్.